బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య సిద్దిపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీల కలకలం రేపాయి. ఫ్లెక్సీలు తొలగించేందుకు వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ తరుణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా ఇరు పార్టీల నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సునీల్, సిద్దిపేటలో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేయాలి అని అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన క్యాంప్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యాలయంలోకి దూసుకెళ్లి ఫ్లెక్సీలను కూడా చింపేశారు. అక్కడికి చేరుకున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక సిద్దిపేటలో అన్ని ప్రధాన కూడళ్లలో కూడా హరీష్ రావు రాజీనామా చేయాలి అని చెప్పేసి హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. ఆ హోర్డింగ్స్ ని బీఆర్ఎస్ కార్యకర్తలు తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలోకి వెళ్లి ఆ ఫ్లెక్సీలను చింపివేసిన తరుణంలో ఇరు వర్గాలు తీవ్ర వాగ్వాదానికి దిగాయి. అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను తొలగించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 2 లక్షల రుణమాఫీ ప్రభుత్వం చేసింది, ఇంకా హరీష్ రావు రాజీనామా చేయాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ యువసేన పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకొని హంగామా చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి ఇదంతా కూడా చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు వర్గాలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలకు కార్యకర్తలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారు. తమ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చినా గానీ పట్టించుకోలేదని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై దాడి చేసి ఫ్లెక్సీలు చించేసిన వాళ్ళపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున సిద్దిపేటలో పోలీసులు మోహరించారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇరు వర్గాలను అయితే రాత్రి పోలీస్ స్టేషన్ కి తరలించారు. కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. సుధాత్రి. రైట్, థాంక్యూ సునీల్. వాళ్ళ ఫోటోని మేము పెట్టమన్నారు, వాళ్ళ ఫోటోని మేము ముట్టుకోం. మాకు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య సిద్దిపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీల కలకలం రేపాయి. ఫ్లెక్సీలు తొలగించేందుకు వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ తరుణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా ఇరు పార్టీల నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు.